ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. సామెతలు 8:17 నన్ను ప్రేమించువారు నేను ప్రేమించున్నాను. ప్రియులారా, యేసయ్య ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళని తిరిగి ఆయన ప్రేమిస్తాడండి. ఈరోజు ఆదివారం తెలిసి కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారండి. ఏం కాదులే, ఒక వారమే కాదండి. ప్రియులారా, మనం నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నాం అంటే క్రియల్లో చూపించాలి. ఒక భార్య భర్త ప్రేమిస్తున్నంటే భర్త నిజంగా భార్యని ప్రేమిస్తే మాటల్లో కాదండి, క్రియల్లో ఆమెకి నచ్చింది తీసుకొచ్చి ఇవ్వాలి. భార్య భర్తని ప్రేమిస్తున్నదంటే ఖచ్చితంగా ఆయన నచ్చినట్టు ఈమె నడుచుకోవాలి, ప్రేమలో క్రియల్లో చూపించాలి. అలాగే యేసయ్యని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే క్రియల్లో చూపించాలి. ఈరోజు ఆయనకి ఆదివారం ఆరాధన ఆయనకి చాలా ముఖ్యమండి. నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమించే వ్యక్తి అయితే మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తావు. సాకులు చెప్పు, నాకు ఆరోగ్యం బాగాలేదు, కాలు నొప్పి, నాకు బంధువులు వచ్చారు, ఎదుగో ఆ గ్యాస్ వచ్చిందని చెప్పుకోండి. ఒకసారి నాకేమైందంటే, ఒక గ్రామంలో సేవ చేస్తున్నామండి. ఒక 10 ఏళ్ళ క్రితము నాకు విపరీతమైన ఆదివారమైన జ్వరం వచ్చేసింది. ఉదయాన్నే లేచిన వెంటనే భయంకరమైన జ్వరం వచ్చేసింది. కానీ ఆ జ్వరంలోనే చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నైనా నా ప్రాణం పోయిన పొరల చర్చిలోకి వెళ్ళిపోయి నేను ఆరాధించిపోయిన పొరలేదు, నాకు కొంచెం శక్తి ఇవ్వండి చర్చికి వెళ్ళడానికని ప్రార్థన చేసుకుని అలాగ రెడీ అయిపోయి వెళ్ళిపోయానండి. చూడాలి ప్రియులరా, ప్రసంగం వాక్యం చెప్పేంత వరకు నాకు శక్తి ఉంది. వాక్యం చెప్పినాను, తర్వాత దైవ సేవకులకు అప్పగిచ్చి అక్కడ చర్చిలోనే బయట వచ్చి ఎండలో కూర్చున్నానండి. జ్వరంలోనే కూర్చున్నాను. భయంకరమైన జ్వరం అండి. అయితే దాని తర్వాత జ్వరం వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత వారం చాలా తృప్తిగా ఉంది. ఏంటంటే అపవాది ఆ రోజు నన్ను మందిరానికి వెళ్లకుండా నా శరీరాన్ని అనారోగ్యం తీసుకొచ్చాడు. కానీ నేను దాన్ని జయించానండి, సాతాన్ని ఓడించాను. మీలో కూడా రోషం ఉండాలి. నిజంగా ఆయన ప్రేమిస్తే తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆ రోజు నేను ఆ విషయంలో నేను కఠినంగా ఉన్నాను కాబట్టి దేవుడు ఈరోజు నన్ను ఆశీర్వదించండి. మీ ముందుకు వచ్చి నేను వాక్యం చెప్పడానికి యోగ్యని కాదండి, అల్పుణ్ణి, నాకేం తెలియదు, వాక్యంలో ఏం తెలియదండి. కానీ నేను పరిశుద్ధాత్మను నిలబెట్టాడు. ఎందుకంటే ఆయన నేను ప్రేమిస్తున్నా, ఆయన తిరిగి నన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా మీ తల్లి, తండ్రి, మీ కుటుంబం అంతా మందిరానికి వెళ్ళండి. ఇంట్లో ఏమి రాదండి, సాతాను మిమ్మల్ని బలహీనపరుస్తాడు, కుటుంబంలో కలహాలు పెడేస్తాడు. చర్చికి వెళ్ళండి, దేవుడు ఆశీర్వాదం మీకు ఉంటాడు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఉదయకాలన ప్రభు ప్రతి ఒక్కరూ వారి మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించే ప్రభు దయచేయండి. ఎంతోమంది నా ప్రభ గాయములతో, నేను అనారోగ్యాలతో అయా ఉన్నారనైనా వారిని స్వస్థపరిచిన తండ్రి. యవన బిడ్డలకినైనా మంచి జీవితం దయచేయండి. ఉదయకాలన వాగ్దానమైన బిడ్డల మీద అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.